రెడ్డి హిల్స్లోని సింగరేణి కార్యాలయం దగ్గర టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. సింగరేణి కార్యాలయంలోకి వెళ్లేందుకు బీజేపీ నేతలు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు భారీ కిట్లను వేసి పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బటాయించి నిరసన తెలుపుతున్నారు బీజేపీ నేతలు. ఆందోళన చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఇక బీజేపీ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అడ్డుకోవడం నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు. ఏలేటి అధిక 5 నిమిషాల మ్యాచ్ కోసం 100 కోట్ల ప్రజాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందంటూ ఫైర్ అయ్యారు బీజేపీ నేతలు. పిచ్చి పరాకాష్ఠ చేరుంటా కాదా ఒకసారి మరి ప్రజలు గమనించాలని తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి సూటిగా 3 ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి, ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఈ నిధులు ఎందుకోసం అని చెప్పి ఈ రోజు నువ్వు ఈ నిధుల్ని దారి మళ్లించి మెస్సీ కోసం ఖర్చు పెడతా ఉన్నావు. ఈ రోజు క్రికెట్ స్టేడియం ని ఫుట్బాల్ స్టేడియం గా మార్చడానికి ఎన్ని నిధులు ఖర్చు పెట్టినావు? ఈ రోజు అక్కడ ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం లో ఉన్నటువంటి పిచ్చుల్ని దొబ్బేసి ఇలా ఫుట్బాల్ స్టేడియం గా మార్చి మళ్ళీ మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు వాటి క్రికెట్ పిచ్ గా మార్చాలంటే దానికి డబ్బులు మరి ఎవరు ఖర్చు పెట్టాలా? ఈ రోజు మెస్సీ తోటి నువ్వు 5 నిమిషాలు ఫుట్బాల్ ఆడడానికి ఈ రోజు మర్రి చెన్నారెడ్డి మరి అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ప్రిమిసెస్ లో 5 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు అక్కడ నిర్మాణం చేసుకున్నటువంటి ఫుట్బాల్ స్టేడియం ని ఆ డబ్బు 5 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు? మరి ప్రభుత్వ ధనం కాదా? ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ రకంగా కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని మీరు దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడానికి వీల్లేదు. మీరు మరి ఓటు తీసుకొని మరి ఈరోజు ముఖ్యమంత్రి పదవి మీద ఎక్కి కస్టోడియన్ గా ఉండాల్సినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు నువ్వే పిచ్చి పరాక